వాసుదేవ 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 వాసుదేవ. ఓం అస్మద్గురుభ్యో నమః. సభాయై నమః. మోక్షజన మహాపీఠాధిపతులు శ్రీ 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 సీతారామచంద్ర గురుదేవుల, మోక్షజన మహాపీఠాధిపతులు శ్రీ 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 లక్ష్మణచంద్ర గురుదేవుల, కులపతి శ్రీమాన్ ఇకలాల కృష్ణమాచార్య స్వామివారి దివ్య సన్నిధిలో శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు మన ఇలవేలుపు శ్రీ లక్ష్మీపతి స్వామివార్ల, శ్రీ వైకుంఠనాథ ప్రభువార్ల, శ్రీ అభయవీరాంజనేయ స్వామి ప్రభువార్ల దివ్య సన్నిధిలో ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ 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 సీతారామ గురుదేవుల దేవ నిర్వహణలో శ్రీ యతీంద్ర నవరాత్రులలో మచిలీపట్టణంలో గురు పూజా కార్యక్రమంలో గురు పౌర్ణిమ నాడు మనం సమావేశమై ఉన్నాం. ఇందాక లక్ష్మణాన్న మాట్లాడుతూ మనదంతా కిశోరం మర్కటం, న్యాయం మార్జాలం, రెండు న్యాయాలు చెబుతారు పెద్దలు. మర్కట కిశోర న్యాయం, మార్జాల కిశోర న్యాయం. మర్కట కిశోరం అంటే కోతి పిల్ల, మార్జాల కిశోరం అంటే పిల్లి పిల్ల. సాధకులు రెండు రకాలుగా ఉన్నారట. మర్కట కిశోరం అంటే కోతి పిల్లకి, కోతికి బాధ్యత ఏమి ఉండదు, బాధ్యత అంతా పిల్లదే. అదే చేతులతోనూ కాళ్ళతోనూ గట్టిగా తల్లిని పట్టుకుని ఉండాలి. అది కూడా ఎందుకుట అంటే ప్రకృతిలో రేపొద్దున చెట్టు నుండి చెట్టుకి గెంతవలసింది పిల్లే కదా, చేతులతోనూ కాళ్ళతోనూ కదా. అందుకని పుట్టినప్పటి నుంచి దానికి ఆ రకమైన తర్ఫీదు ఇస్తుందట తల్లి. అది అలా ఉండగా సాధకునికే బాధ్యత ఉంటుంది, భగవంతునికి బాధ్యత ఉండదుట ఆ న్యాయంలో. మార్జాల కిశోర న్యాయంలో పిల్లి, తల్లి పిల్లి పిల్లని నోటితో కరుచుకొని 7 చోట్లకు తిప్పుతుందట. ఆ సందర్భంలో పిల్లకేం బాధ్యత ఉండదు, మొత్తం బాధ్యత అంతా కూడా తల్లిదే. అలాగా గురుదేవులు చెబుతూ మనదంతా కూడా మార్జాల కిశోర న్యాయం, బాధ్యత అంతా కూడా స్వామిదే, మన సాధన సంపత్తి అంతా కూడా ఆయనదే. దానికి గురుదేవులు ఇంకొంచెం కొనసాగింపుగా మనం అందరం కిశోరం మర్కట కిశోరులం, న్యాయం మార్జాలం అని చెప్పారు ఒకనొక సందర్భంలో. ఎందుకుట అంటే మనందరం మరి స్వామి సైన్యంలో వాళ్ళం కదా, వానర సైన్యం. మరి వానర సైన్యంలో ఉన్నప్పుడు ఇందులో ఇందాక ఈకే గారు దాంట్లో ఉంటారు, మే వీ బీ వర్ది టు ఫైండ్ ద ప్లేస్. మనం ఆ సైన్యంలో, వానర సైన్యంలో కానీ రామదండులో కానీ ఉన్నాము అని చెప్పుకోవటానికి మన వైపు నుంచి మన కర్తవ్యంగా మనం కొంత చేయవలసి ఉంటుంది. దాన్ని కూడా వారే తర్ఫీదు ఇచ్చి చేయించుకుంటారు. కానీ ఈ రోజున లోకమిది అగ్నిపర్వత భీకరము, ఏ క్షణమున ప్రతిలి ఇంతింతలగునో. లోకమంతా కూడా అగ్నిపర్వతంలాగా ఉంది. ఏ క్షణం నుంచి, ఏ క్షణంలో ఎటువైపు నుంచి బద్దలవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంది. అటువంటి సందర్భంలో మనందరం అత్యంత జాగరూకులమై ఉండాలి. ప్రతి చిన్న అంశం పెద్ద అంశంలో కూడా. ఆయన అలా ఉంచి శ్రీ గురు పూజల కార్యక్రమంలో క్రితం సంవత్సరం నాన్నగారు పాల్గొని ఆ రోజు మొత్తం భాగవతం గురించే వచ్చింది ప్రసంగం అంతా కూడా. సుఖమహర్షి, వ్యాసుల వారు దాన్ని స్మరించుకుంటూ ఏది భాగవతము అంటే ఆ మహానుభావులైన వారు, భగవద్ అనుభవం కలిగిన వారు ఏది మాట్లాడితే అదే భాగవతం, ఏది చేస్తే అదే భాగవతం. గురుదేవుల గురించి ఒక సందర్భంలో రకరకాలైన చర్చలు జరుగుతున్నాయి, ఎలా చేయాలి అలా చేయాలని.
ఒక ఆయన లేచి గొట్టుముక్కల ఆంజనేయశాలి గారు నమస్కారం చేసిన నాన్నగారికి, మీరేది చెబితే అది వేదం అండి, మీరు ఏది చేస్తే అది శాసనం, మీరు ఆజ్ఞాపించండి మేము చేస్తాం. అలాగా వారు ఏది మాట్లాడితే అది వేదం, అదే భాగవతం. వేదాన్ని వ్యాస మహర్షి ఏం చేశారు? విభాగించారు. ఇంకా సరళతమంగా చేసి పురాణాలుగాను భాగవతంగాను కథలుగాను ఇచ్చారు. దాన్ని మాస్టర్ గారు ఇంకా సరళతమం చేసి నవలా సప్తకంగాను చిన్న చిన్న కథలుగాను ఇష్టాగోష్ఠి, కథాలహరి, చిట్టిబొట్టి చింతగింజ, అలా ప్రతి దాంట్లోనూ వారి మొత్తం వాంగ్మయాన్ని అంతటినీ కూడా నింపి మనందరికీ అందించారు. వారి జీవితమే ఒక భాగవతం. ఎప్పుడు కూడా నాన్నగారు భోజనం చేసిన ప్రతిసారి తలుచుకునేవారు. ఏమనంటే, గుంటూరులో మాస్టర్ గారు ఉన్నప్పుడు నిత్యావసర వస్తువులు, పప్పులు ఉప్పులు మనం డబ్బాల్లో పెట్టుకుంటే ఆ రోజు ఉన్న స్థితికి పొట్లాలు కట్టి ఉంచుకున్నారు. ఆ స్థితిని తలుచుకోవటం, అలాగే బుజ్జిగారికి అనారోగ్యం రావటం, అసలు అటువంటి సన్నివేశాలు ఈ రోజున మనం ఊహించలేము. అనారోగ్యం వస్తే, ఫిట్స్ వస్తే గుంటూరులో రిక్షాలో తీసుకెళ్తూ ఉంటే గేటు పడితే ఆ పిల్లవాడిని పట్టుకుని ఆ గేట్లోంచి వంగి అవతల పక్కకి వెళ్ళి ఇంకో రిక్షా దగ్గర తీసుకుని వెళ్ళి మందు వేసే పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఆయన పరమ గురువుల వెలుగులో హోమియో వైద్య విధానాన్ని అధ్యయనం చేయటం, దాన్ని వరాహ మిహిరాచార్యుల వారికి, అనంతకృష్ణ గారికి, అనంత అన్నకి, వీరి ద్వారా మనందరికీ పంచెట్టిగా ఏర్పాట్లు చేయటం. వారి దృష్టి కూడా నిజానికి ఒక వైద్యాలయాన్ని స్థాపించలేదు. మొత్తం దేశమంతటా, ప్రపంచంలో పలుచోట్ల వారు ఆ మొక్కలు నాటితే అవి ఈనాడు వృక్షాలై ఫలాలను అందిస్తున్నాయి. మనం హాయిగా ఫలాన్ని ఆస్వాదిస్తున్నాం. అందులో నేను 2-3 సార్లు అత్యవసర పరిస్థితుల్లో ఆ ఫలాన్ని ఆస్వాదించాను. ఒకసారి విజయవాడ నుంచి మద్రాసు ట్రైన్ ఎక్కాం. ట్రైన్ ఎక్కిన అప్పటి నుంచి జ్వరం, విపరీతమైన జ్వరం. నాకు మందులేమీ పట్టుకెళ్ళే పని లేదు. అప్పుడు రాధబాబయ్య నేను ఇద్దరం ఉన్నాం. లక్ష్మణ అన్న అనుకుంటా, కొండవీటి లక్ష్మణ అన్న ఉన్నాడు. అప్పుడు ఫోన్లు చేస్తే నెల్లూరులో హోమియో వైద్యాలయం నుంచి మందు వచ్చింది. అప్పుడు అర్ధరాత్రి ఆ మందు వేసుకుంటే మళ్ళీ మద్రాసు వెళ్ళేప్పటికి మళ్ళీ జ్వరం తగ్గిపోయింది. కార్యక్రమంలో అలాగా వారు ఆ మొక్కలు నాటితే వాటి ఫలాల్ని మనం హాయిగా ఆస్వాదిస్తూ ఈనాడు ఇలాగా ఉన్నాం. అలా ఉండటం కూడా నాన్నగారు ఎప్పుడు ప్రతి క్షణం కూడా ఆ జాగరూకతతో, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ అవేర్నెస్, బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు అంత పని చేశారు, చేస్తున్నారు. వాళ్ళు అలా చేయబట్టి, చేస్తుండబట్టి మనం ఇలాగ ఉన్నాము అని ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు ఈ సన్నివేశాలన్నీ తలుచుకోవటమే. మాస్టర్ గారు భోజనం చేయటం ఒకటి. ఒకసారి మాస్టర్ గారు ఊళ్ళోనే ఉన్న ఈకే గారు ఇంటికి భోజనానికి వచ్చి వారం రోజుల పైన అయిందట. అసలు మనం ఊహించగలమా? సరే, కబురు చేశారు. మేము ఈమె అక్కయ్య గారికి ఈరోజు భోజనానికి వస్తామని చెప్పు అని. వచ్చేశారు. కనబడేంత దూరంలో ఉన్నారు. మళ్ళీ ఎక్కడి నుంచో అత్యవసరమైన కబురు వచ్చింది. మళ్ళీ వస్తామని చెప్పబోయ్ అన్నారు. బయలుదేరిపోయి అసలు కావాలని, అంటే గృహిణులు అందరూ అని కాదు, కొంతమంది గృహిణులు ఇవి కావాలి అవి కావాలని చెబుతున్న రోజుల్లో భోజనం చేయకుండా, వస్తానని చెప్పి రాకుండా ఉన్న వారు మాత్రం ఎక్కడా చెల్లించకుండా అమ్మ, ఎందుకంటే వారికి ఎడబాటు లేదు.
ఏ జంటకైనా కానీ సీతారాముల్లాగా వారికి ఎడబాటు లేదు. భౌతికంగా మన కోసం అలాగా ఈ లీలలన్నీ చూపించటం తప్పితే వారెప్పుడు కూడా కలిసే ఉంటారు. సీతారాముల గురించి చెప్తారు, ఇద్దరుగా కనిపిస్తుంటారు కానీ ఎప్పటి వరకు ఇద్దరుగా ఉన్నారటంటే శివధనుర్భంగం అయ్యి ఒకళ్ళనొకళ్ళు చూసుకునే వరకు ఇద్దరుగా ఉన్నారట, తర్వాత ఒకళ్ళేట. కాబట్టి ఆ మహాపురుషుల దంపతులకి ఎడబాటు అనేది లేదు. కాబట్టి మనం ఆనందంగా ఉండగలుగుతాం, కానీ ఆ మనస్థితిని మనం ఊహించలేం. ఈకే గారి అమ్మ నకి నాయనమ్మ గారు కానీ, శ్రీదేవి నాయనమ్మ గారు కానీ, మరి సీతారాముల వారి అవతార సమాప్తికి ముందర అసలు ఈయన ఊళ్ళో ఉండేవారు కాదు. లక్ష్మణ దాసు గారు, కేందు గారు ఎప్పుడో వచ్చేవారు పెదముత్తేవి. ఆ వచ్చిన కాసేపట్లో టీ తాగటం ఇంకా అరుదు. ఈవిడికి ఆ తాగేసిన తర్వాత ఆ ప్రసాదం కావాలి. ఒకరోజు ఎవరో తీసేసుకున్నారు, అయిపోయింది ఆ ప్రసాదం. ఎంత ఎదురు చూస్తూ ఉండుంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక 1 నెల రోజులు అయ్యింది అనుకున్నాం, భర్తను చూసే 1 నెల రోజులు అయింది. వచ్చాక కూడా ఆయన క్షణం తీరిక లేకుండా ఆయన పనుల్లో ఆయన ఉన్నారు, ఏదో టీ తాగారు. ఆ ప్రసాదం కోసం ఇన్ని రోజులుగా వేచి ఉంటే అది ఎవరో పుచ్చేసుకుంటే ఉండే మనస్థితిని మనం ఊహించలేము. తలుచుకొని బాధపడటం, ఆనందపడటం తప్పితే. అలాగా మహానుభావులను తలుచుకుంటూ ఉంటాం. ఒకసారి అలాగే ఈకే గారికి చాలా అలసిపోయి ఉన్నారు. మాస్టర్ గారు, మీరు ఒక 2 రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి, మీకోసం ఒక గది శుభ్రంగా కడిగి, ఎంఆర్ఎల్ గారు చెప్తారు, పచ్చకర్పూరం వేసి కడిగించారట గదిని. చక్కగా ఆయనకి కాఫీ, ఆయన పుస్తకాలు 2 ఏవో చదువుతానంటే సీక్రెట్ డాక్టర్నో ఏవో పక్కన పెట్టి ఫ్యాను అంతా ఏర్పాటు చేశారు. అలాగే లక్ష్మణరావు వెళ్ళిరా అన్నారు. ఈయన పడుకున్నట్టుగా ఉన్నారు. పొద్దున్న 6ంటికి వచ్చి చూస్తే లేరు. మాస్టర్ ఎక్కడికైనా ఎప్పుడో వెళ్ళిపోయారంటే అర్ధరాత్రి 12ంటికి ఎప్పుడో కబురు వచ్చింది, బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళని వీళ్ళని అడుగుతూ వెళితే ఒక చిన్న కుటీరం, చేపలు పట్టుకునే వాళ్ళ బెస్త వాళ్ళ పేటలో దోమలు అరుగు మీద హోమియో చెస్ట్ తల కింద పెట్టుకుని పడుకుని ఉన్నారు. అలాగా ప్రతి క్షణము మన కోసమే జీవించారు, జీవిస్తున్నారు కూడా. వారు అవతరించటం వారే చెప్తుంటారు, మహానుభావులు అవతరించినా మన కోసమే, భౌతికమైన దివ్యమంగళ విగ్రహంతో చరించినా మన కోసమే, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని త్యజించినా మన కోసమే. అలాగే ఇంకొకసారి ఒక సన్నివేశంలో లక్ష్మణాయతేంద్రుల వారు, నాన్న, ఈకే గారు, వీళ్ళు ముగ్గురే ఉన్నారట గదిలో. సంభాషణ జరిగి ఈకే గారు నమస్కారం చేసి, సంభాషణ అయిపోయాక నాన్న వైపు తిరిగి చెప్పారట, కదా నాన్న, నీకోసం గురుధిక్కారం చేశాను నేను ఈరోజున అని. అలా ప్రతి సన్నివేశంలోనూ వారందరూ మనందరి బాగు కోసం, ఇక వేరే ధ్యాస లేదు, వీళ్ళందరూ బాగుండాలి, దానికి ఏమైనా చేస్తారు. వాళ్ళు ఎంత దూరమైనా వచ్చారు. ఎక్కడో ఉండేవారు ఇక్కడికి వచ్చి మరి వారు ఇచ్చిన వాంగ్మయం శ్రీమద్ భాగవత రహస్య ప్రకాశం. భాగవతం మొత్తం 12 స్కంధాలుగా ఉండటాన్ని వారు చెబుతూ, ప్రతి స్కంధము కూడా తల్లి గర్భంలో బిడ్డ పెరిగే స్థితిని సూచిస్తుంది అని చెబుతూ, ఎంత ఆశ్చర్యకరంగా 3వ స్కంధంలో కృష్ణ నిర్యాణం చెప్పబడిందట. 3వ స్కంధంలోనే ఎందుకు చెప్పబడింది అంటే, 3వ నెల వరకు
దేవుడుగానే ఉంటాట తల్లి గర్భంలో జీవుడు. 3వ నెలకి ఒక తెర వేసుకుంటాట భగవంతుడు. అప్పుడు జీవుడుగా మొదలయ్యి శరీరాన్ని అంతటిని నిర్మించుకుంటాట జీవుడు. అందుకని సంకేతంగా దాన్ని 3వ స్కంధంలో అలాగ స్వామి నిర్యాణం వచ్చింది అని చెప్తారు. అలాగే ఈ 12 సంఖ్య కూడా గురుగ్రహంతో సంకేతించబడింది. గురుగ్రహం భ్రమణం చేయటానికి 12 సంవత్సరాలు పడుతుందట. అందుకనే మనకి నదులకి పుష్కరాలు గురుడు ప్రవేశించిన దాన్ని బట్టి నిర్ణయిస్తారు అని చెప్పి, అందుకని కూడా ఈ భాగవతం 12 స్కంధాలుగా వచ్చింది. గురుగ్రహం భ్రమణం అనేసరికి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన మహాగణిత శాస్త్రవేత్త. ఆయనకి గణిత శాస్త్రం దర్శనమిచ్చింది. ఈ సంఖ్యామానం సరిపోలేదట భ్రమణాలు చెప్పటానికి. గురుగ్రహానికి శనిగ్రహానికి గ్రహ భ్రమణాలకి వాటి వైశాల్యాలు ఘన పరిమాణాలు చెప్పటానికి సంఖ్యామానం సరిపోయేసరికి సరే నాకు సరిపోలేదు, అందుకని నేను ఒక పద్ధతిని పెట్టుకుంటాను అని చెప్పి ఒక సంఖ్యామానం కొలిచే పద్ధతిని పెట్టుకొని దానికి కటపయాది పద్ధతి అని పేరు పెట్టుకున్నట్టు. ఆ పద్ధతిలో ఈ భ్రమణాలన్నిటిని ఆయన నిర్వచించాడు. ఆయన ఆర్యభట్ట, మహాగణిత శాస్త్రవేత్త. ఇక భాగవతం ఏమిస్తుంది? ఏది కావాలంటే అది ఇస్తుంది. అసలు ఎంత ఆశ్చర్యకరం అంటే ఈ గణిత శాస్త్రంలోనే 1930 నుంచి ఒక మహాపురుషుడు భావన చేసి తపస్సు చేసి 12 సంవత్సరాలు కొన్ని సూత్రాలని ప్రపంచానికి అందించారు. ఆయన భారతీయ కృష్ణతీర్థ వేద గణితము అని సూత్రాలు అందించారు. ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ అంటే మూల భాగవతంలో నుంచి తీసుకున్నారట. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఒక సూత్రం ఉంటుంది, అందులో శేష సంజ్ఞ శూన్య అని ఉంటుంది ఒక గణిత సూత్రం. ఆ సూత్రం మూల భాగవతంలో కృష్ణావతార ఘట్టంలో ఉంటుంది. ఎక్కడ కృష్ణావతారం, ఎక్కడ గణిత శాస్త్రం, దాన్ని అన్వయించిన దానితో సమస్యలు ఎలా సాధించవచ్చో నిరూపించారు భారతీయ కృష్ణతీర్థం. అలాగే ఏది మనకి అవసరమో అది మనకు అందిస్తుంది శ్రీమద్ భాగవతము. అలా అందించిన దాన్ని మనం పదిలపరుచుకొని ముందుకు తీసుకువెళ్ళాలి. ముందుకు తీసుకువెళ్ళటం ఎలాగా? 2 రకాలుగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఒకటి, వారు చెప్పిన వాంగ్మయాన్ని తరువాత తరాలకి పిల్లలకి అందించటం. ఈ ఉన్న వాంగ్మయాన్ని మనం పరిరక్షించుకోవటం అంటే మన దేశంలో ఎలా పరిరక్షించేవారంటే, ఒకానొక కాలంలో ఒక చైనా దేశం నుంచి ఒక యాత్రికుడు వచ్చాట భారతదేశానికి. అంతా రాజ్యం అంతా చూశాడు. అయ్యాక రాజుగారిని కలిశాడు. రాజుగారు కూడా సంతోషించి, అయ్యా మీ దేశం ప్రయాణం అవుతున్నావు కదా, నీకేం కావాలి? మీ దేశంలో ఉన్న వాంగ్మయాన్ని పంపించండి నాతో పాటు అని అడిగాడు. సరే సంతోషం అని చెప్పి ఒక 30 మంది సైనికులను పిలిచి ఈయనతో పాటు వెళ్ళి జాగ్రత్తగా ఈయన పుస్తకాలను వాళ్ళ దేశంలో అప్పచెప్పిరండి. బయలుదేరారు. అప్పట్లో ఓడ ప్రయాణాలు, ఓడ మధ్యలో సముద్రంలో తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే పరిస్థితి ఆ ఓడని నియంత్రించడానికి సాధ్యపడట్లా, బరువు ఎక్కువైపోయింది. మరి అప్పట్లో పుస్తకాలే దాదాపు 10-15 కావడి పెట్టెలు ఉన్నాయట. ఆ ఓడ నడిపాయన అన్నట్ట, ఈ పెట్టెలను మనం నీళ్ళలో దింపేద్దాం, మనం క్షేమంగా ఇంటికి చేరచ్చు అన్నట్టు.
ఈ 30 మందికి నాయకుడు ఉన్నట్టు ఒకడు. మా రాజుగారు ఏం చెప్పారు? ఈయన్ని ఇంతో పాటు భారతదేశపు వాంగ్మయాన్ని ఆ గట్టుకు చేర్చమన్నారు. అంటే మరి బరువు ఎక్కువైందండి, మేము 30 మంది ఉన్నాం కదా, ఒక్కొక్కడం దిగిపోతాం కావాలంటే అన్నట్టు నీళ్ళలో. దిగిపోయారట ఒకడు దిగాడు, సాధ్యపడలా, ఇద్దరు 30 మంది దిగేశారు సముద్రంలోకి. అంటే భారతీయ వాంగ్మయాన్ని పరిరక్షించటానికి అవసరమైతే మా ప్రాణాలు కూడా త్యజించేస్తాము. 2, మా రాజుగారు చెప్పారు, ఆయన అక్కడికి చేర్చమన్నారు, దానికి అవసరమైతే మా ప్రాణాలు మాకు లెక్క కాదు. అంతటి ప్రాణప్రదంగా మనం చూసుకోవటం అభ్యసనం చేయాలి. ఎందుకంటే మనకి చాలా చాలా విరివిగా లభ్యమవుతున్నాయి కాబట్టి. గురుదేవులు ఎప్పుడు చెప్తుంటారు, లక్ష్మణేంద్ర గురుదేవులు, ఒక గంధం ముక్క దొరికితే మనం జాగ్రత్తగా పరిరక్షించుకుంటా అంట, దేవుడికి చందన అలంకారం చేయటానికి. హిమాలయ ప్రాంతాల్లో తల్లులు వేడి నీళ్ళు కాచుకోవడానికి గంధం పుల్లలు వాడతారు వాళ్ళు. వాళ్ళకంత విరివిగా దొరుకుతుంది, మనకి గంధం ముక్క అంటే చాలా అరుదుగా దొరుకుతుంది. అలాగే మనకి ఇంత విరివిగా ఇంత సౌలభ్యంగా లభిస్తున్నాయి గ్రంథాలు. ఎంత సౌలభ్యం అంటే రామానుజులు వారు ఉపదేశం కోసం 18 సార్లు తిరగవలసి వచ్చింది. 17 సార్లు వెళ్ళటం, మళ్ళీ రానాయన అంటాం, ఆయన నమస్కారం చేసి వెళ్తాం. 18వ సారి ఆయనకు ఉపదేశం దొరికింది. అలాగే ఒకసారి వేదాంత దేశికుల వారికి ఒక పుస్తకం చూడాల్సిన పరిస్థితి వచ్చింది రిఫరెన్స్ కోసం. ఏమంటే ఇట్లా తీసుకువెళ్తానండి, మళ్ళీ మీకు అందిస్తాను అంటే, ఆహా కాదు, మీరు ఇక్కడ కూర్చొని చదువుకుని ఇచ్చేస్తే చదువుకునివ్వండి, లేకపోతే అది కూడా లేదన్నట్టు. అలాగే ఒక 10 నిమిషాలు ఇవ్వండి అన్నారు. మొత్తం 10 నిమిషాలు చదివారట. ఆ 10 నిమిషాల్లో మొత్తం దాన్ని తిరిగి రాసేసారట. అంతటి ఫోటోగ్రాఫిక్ మెమరీతో ఉండేవారు వాళ్ళు. అంతటి అలభ్యంగా ఉండేవి అప్పుడు. వారే వేదాంత దేశికుల వారే ఒక గ్రంథం శృతప్రకాశిక అని గుర్తు, దాన్ని కాపాడటం కోసం దాన్ని వారి కండువాలో పెట్టుకొని పడుకున్నారు. ఎక్కడ పడుకున్నారు? ఇంట్లో కాదు, యుద్ధరంగం మధ్యలో. యుద్ధం అయిపోతే ఆ యుద్ధరంగం మధ్యలో ఆ పడి ఉన్న శరీరాలను మీదేసుకుని దీన్ని కాపాడాలి, ఈ శృతప్రకాశికను కాపాడాలి అన్న లక్ష్యంతో దాదాపు 3 రోజులు అలాగే ఉంటే, ఈ 3 రోజులు కూడా వచ్చి చూసేవారట శత్రు సైనికులు, ఇంకా ఎవరన్నా బతికున్నారా లేదా అని. అంతటి ప్రాణప్రదంగా వాళ్ళందరూ పరిరక్షించి మనకు అందించిన వాంగ్మయాన్ని మనం నిత్యం పారాయణం చేసుకోవడం మన కర్తవ్యం. చేసుకోవడంతో పాటు మన పిల్లలకి కూడా చెప్పటం, ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచే మన సంస్కృతి సంప్రదాయము దాన్ని పరిరక్షించుకోవటం, మనల్ని మనం రక్షించుకోవటము, అన్ని సన్నివేశాలకి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. ఇంత శ్రమపడి ఇచ్చిన సంపదని మనం కూడా ముందరకి అందించాలి. అలాగే శ్రీ గురుదేవులు చెప్తూ భోజనం విషయం గురించి ఒక సన్నివేశంలో సీతారామయతీంద్ర గురుదేవులకి మొత్తం యావదాస్తిని అప్పచెప్పేసి ఇప్పుడు ఆశ్రమం ఉన్న ప్రాంతానికి వచ్చారు. ఆ రోజు అక్కడ ఉన్న పండు మిరపకాయలు నూరి భోజనం చేస్తే అది మొట్టమొదటి భోజనం అని చెప్పి, ఉత్తి పండు మిరపకాయల కారం తెలిసి ఉండాలి. మనం పోతన గారి గురించి అనుకుంటాం, వైకుంఠం వర్ణన గురించి ఆయన ఎలా రాయాలనుకుంటే రాముల వారు వచ్చి రాశారు అలవైకుంఠపురంలో అని. అలాగా రంగనాథుడు
2-3 సార్లు పలికినది ఎవరు పలికారు? రంగనాథుడే పలికాడు. 2-3 సార్లు గట్టిగా మందలిస్తాడు ఎవరిని? విష్ణుచిత్తుల వారిని. దేని గురించి అంటే, అవును రంగనాథ, నువ్వు వ్యాసుల వారు కూడా ఇలాగే చెప్పారు అంటే ఆయన చెప్తాడనమాట, నేను చెప్పినప్పుడు నా మాట ప్రమాణం తప్పితే మిగతా వాళ్ళు చెప్పారు కాబట్టి, వేదాల్లో ఇలా ఉంది కాబట్టి ప్రమాణం కాదు, నేను చెప్పాను కాబట్టి ప్రమాణం, అది జాగ్రత్త పెట్టుకుంటే ఆయన లెంపలు వేసుకొని, తప్పైపోయింది నాయన, నువ్వు చెప్పావు ప్రమాణం, నువ్వు ఎలా చెప్తే అదే శాసనం అని చెప్పి ఆయన. అలాగే ఒకసారి మందరజాలంలో శైలపుత్రి అమ్మవారు చెప్తారు సనత్సుజాతుల వారికి. అసలు ఆ వర్ణన కూడా కొండ మలుపు తిరగంగానే ఒక సింహం గర్జన వినిపించింది ఆయనకి. ఇక్కడ అమ్మవారు ఉన్నారు అనుకుని ఆయన కండువా నడుముకి బిగించి సిద్ధంగానే ఒక సింహము, ఆ వెనకాల 16 ఏళ్ల బాలిక త్రిశూలం పట్టుకుని 3వ నేత్రంతో దర్శనమిచ్చాను. నమస్కారం చేస్తారు. వ్యవహారం అంతా మాట్లాడిన తర్వాత చెప్తారనమాట, నేను వెళ్ళి మరి అక్కడ ఏర్పాట్లు చేయనా అని ఏదో అడుగుతారు ఈయన. మీరు కల్పాంత జీవులైనా ఇందులో పశుబాలులాగానే ప్రవర్తిస్తే ఎలాగా అని ఆవిడ సుకుమారంగా మందలిస్తారనమాట. మరి శైలపుత్రిని మందలించినట్టు చెప్పడం అంటే ఎలా? ఆవిడే చెప్పటం శైలపుత్రి కానీ, ఒక చోటేమో శివపార్వతుల సంభాషణ కానీ, అలాగా ప్రతిదీ వాళ్ళు పలికిన పలుకులే అవి. అలాగే ఇంకొక గోదావైభవం ఒకటి, రాసలీల ఒకటి. ఆ రాసలీల పద్యాలు ఆ రాసలీల స్థితికి తీసుకెళ్ళిపోతాయి. ఏ వాంగ్మయం అయినా కానీ మనం చదువుతూ ఉంటే చదువుతున్నట్టు ఉండదు. మనం అక్కడ ఉన్నాము, పక్కన ఉన్నామేమో అనిపించేంతగా ఉంటుంది. ఇందాక మళ్ళీ పుస్తకం మూయగానే మళ్ళీ మన స్థితిలోకి మనం వచ్చేస్తుంటాం. ఆ కాసేపు అయినా ఆ స్థితిలో ఆయన స్వామి మందరజాలంలో మనం మునిగిపోవాలి. ఆ మందరజాలంలో ఒకసారి ఆయన వేణుగానం చేస్తే ఆ వేణుగానంలో చార్వాకాశ్రమం కాస్త సిద్ధాశ్రమంగా మారిపోతుంది. అందరూ కూడా మొత్తం సామూహికంగా పరివర్తన వచ్చేస్తుంది. ఒక దెబ్బకి అన్ని పెట్టలు కొట్టాడు ఆయన ఆ రోజున. ఆ పౌర్ణమి నాడు ఆయన వేణుగానం చేసుకుంటుంటే మొత్తం ప్రపంచం అంతా కూడా చేయటం. మైత్రేయుల వారు, జ్వాలాకులుడు, వీళ్ళందరూ ఆయనతో పాటు సంచారం కదా. ఈయన అడుగుతారనమాట, మరి గురుగారు మనం కనిపించమా మిగతా వాళ్ళకి అని. అదొక ఆశ్చర్యకరమైన సన్నివేశం. ఈయన చార్వాకాశ్రమంలోనూ ఉంటాడు, రాత్రిపూట ఏమో అంగుళీకం పెట్టుకుని భాగవత ప్రచారం చేస్తూ ఉంటారు జ్వాలకులు మహర్షి. ఒకరోజు గుహలో నిద్రలేస్తారు. నిద్రలేచి నేను ఎక్కడున్నాను ఏమిటి అంటే నీకే తెలుస్తుంది అంటారు. ఆయన ధ్యానం చేసుకుంటుంటారు. మరువు దేవాపి మేమిద్దరం సహచరులుగా పనిచేస్తున్నాం, నీకే తెలుస్తుంది కాసేపటిగా అంటారు. కాసేపటికి ఈయనకి మొత్తం అంతా కూడా తనంతట తనే లోపల ప్రచోదనం అవ్వటం. అలా ద్వారకకు వెళ్ళి ప్రతి కణంలోనూ కృష్ణుని దర్శనం చేస్తారు. నడుస్తూ ఉంటే కృష్ణుడు, బలరాముడు, పరివారంతో పాటు మైత్రేయులు వారు. ఆయన ఒకచోట వర్ణిస్తారు, ఆ వీధిలో ఉన్న దీపపు దాంట్లో కూడా ప్రతిబింబించాట కృష్ణుడు. అలా ప్రతి కణంలో కూడా కృష్ణుడిని దర్శించి ఆ రాసలీల అనుభూతిని వారు పొందటం, మనకి దాన్ని రుచి చూసే భాగ్యాన్ని ప్రసాదించటం. అలాగే ఒక చోట మందరజాలంలోనే గుర్తు, ఒక అగస్త్యుల వారికి అనుకుంటా భవిష్యత్ దర్శనం అవుతుంది. అదిగో చూపిస్తారు ఆయన, ఆకాశంలో చూసావా భల్లూకం ముందు కాళ్ళు ఎత్తి పైన నుంచున్నట్టుంది, దాని పక్కనే సింహపు జాడలు కూడా కనిపిస్తున్నాయి అంటారు. అవి ఆకాశంలో ఉన్న కాన్స్టలేషన్స్, రాసులు. సింహరాశి, భల్లూకం అంటేనేమో సప్తర్షులు ఉన్న వృక్షము అంటారు, లఘు వృక్షము, బృహద్ వృక్షము అని. వాటిల్ని దర్శనం చేసి ఆయన భవిష్యత్తులో జరిగే భల్లూకము, సింహము, మణి, శమంతకమణిని ఆయన సూత్రప్రాయంగా చెప్తారనమాట. అప్పుడు అసలు ఆ పొదగటం కూడా విచిత్రమైన పొదగటం.
ప్రతి సన్నివేశాన్ని ఆ ఖగోళానికి సంధానం చేసి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే భాగవతంలో చెప్తారు. గజేంద్ర మోక్షంలో గజేంద్రుణ్ణి మకరం పట్టుకుంది. గజేంద్రుడు ప్రార్థించాడు. సిరికిని చెప్పక వచ్చేసాడు. ఆయన వచ్చేసి చక్రంతో ఖండించాడు. ఆ తర్వాత పద్యంలో చెప్తాడు పోతనామాచుల వారు, ఒక మకరం ఏమో రవిచి వచ్చిందిట, ఒక మకరం ఏమో వర్ణుడి వెనకాల దాక్కుందిట, ఇంకొన్ని మకరాలేమో కూర్మావతారం కింద చేరాయట. ఎంత ఒక పెద్దవాళ్ళని ఎవరన్నా కొడితే క్లాసులో మిగతా వాళ్ళందరూ కామ్ అయిపోతారు. అలాగా ఒక్క మకరాన్ని శిక్షించేసరికి ఈ మకరాలన్నీ అలాగా వెళ్ళిపోయాయని. మకరం రవిజ్ వచ్చిందంటే మకర సంక్రాంతి రోజున ఈ కార్యక్రమం జరిగింది. అసలు ఎంత గూఢంగా చెప్పారు ఖగోళానికి. అందుకే చెప్తారు మాస్టర్ గారే, బ్రహ్మాండము, అండాండము, పిండాండము ఈ మూడు కూడా పరిమాణంలో భేదం తప్పితే వాటి తత్వంలో ఎక్కడా భేదం ఉండదు. ఒకటి లైఫ్ సైజ్ ఫోటో, ఒకటి పోస్ట్ కార్డ్ ఫోటో, ఇంకోటేమో పాస్పోర్ట్ ఫోటో ఉన్నట్టుగా మూడు పరిమాణాలు తప్పితే వాటిలో తత్వతః ఎటువంటి భేదము ఉండదు. అందుకనే వారు ఇక్కడ ఒక చోట కూర్చుని ధ్యానం చేసి ఎక్కడో బ్రహ్మాండాల్లో ఉండే విశేషాలన్నిటిని కూడా ఇదిగో ఇట్లా గ్రంథస్థం చేసేయగలిగారు. ఒక చోట చెప్తారు, ఆర్ద్రా నక్షత్రం నుంచి 300 సంవత్సరాలు పడుతుందట కాంతి భూమికి చేరటానికి. ఎలా తెలుస్తుంది అది? అసలు కేవలం గురువు అనుగ్రహం, భగవద్ అనుగ్రహం ఉండి ఆ లోపలికి ప్రయాణం చేసి దర్శించేస్తే తప్పితే ఇవి తెలిసే అవకాశం ఉండదు. అందుకే చెప్తారు పెద్దలు, ధ్రువుడు, చంద్రుడు, సూర్యుడు. ధ్రువుణ్ణి ధ్యానం చేస్తే ఈ గోళాలు, వాటి వ్యూహాలు, వాటి గురించి తెలుస్తాయట. చంద్రుణ్ణి ధ్యానం చేస్తే నక్షత్రాలు, వాటి వ్యూహాలు తెలుస్తాయట. సూర్యుడిని ఉపాసిస్తే గ్రహాలు, వాటి వ్యూహాలు తెలుస్తాయట. అలా ధ్యానం చేసి దర్శనం చేసి మనకి అందించారు. దాన్ని మనం అనుసంధానం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒక విశ్వనాథ సత్యనారాయణ గారి ఒక నవలలో, గురుగారు ఇవన్నీ నిజమని ఎలాగండి నమ్మటం అని అడిగాట. అంటే ఆయన సమాధానం చెప్పలేదు, ఇట్లా పైకి చూసేట అంతేట. అంటే ప్రతిదీ మనం ఖగోళానికి సంధానం చేసుకోవాలా అన్నట. అందుకనే మన గొబ్బూరి వెంకటానంద రాఘవరావు గారు అని ఆయన బ్రహ్మాండమైన పుస్తకాలు 3-4 రాశారు. భాగవతం ప్రతి అంశాన్ని ఖగోళానికి, ఖగోళ విజ్ఞానాన్ని అందులోంచి తీసి మనకందరికీ అందిస్తూ ఒక చోట చెప్తారు, ఇదిగో ఇట్లాగా మకర సంక్రాంతి రోజేమో గజేంద్ర మోక్షం జరిగింది, ధ్రువ పదవి గురించి, భారతం గురించి చెబుతూ ఆయన అర్జునుడు మత్స్యయంత్రాన్ని భేదించాడు, ద్రౌపది లభించింది. ఇదంతా కూడా మనం ఆకాశంలో చూడొచ్చు. అర్జునుడు అంటే ఫల్గుణి నక్షత్రం, అందుకనే అతనికి ఫల్గుణుడు అని పేరు. ధనుర్రాశితో మత్స్యరాశిని ఆయన భేదిస్తాడు. అందుకే ఆ సమయానికి ఏమవుతుందట, మత్స్యము అస్తమిస్తుందట. అప్పుడు ఏ రాశి ఉదయిస్తుందట, కన్యా రాశి ఉదయిస్తుందట. ఇది మనకి భారతంలో చెప్పిన అంశము అని చెప్పి వారు ప్రతి అంశము కూడా మనం ఖగోళపరంగా దర్శనం చేయవచ్చు. ప్రతి అంశాన్ని, వినాయక చవితి రోజుకి సరిగ్గా వినాయకుడి నక్షత్రాలు సూర్యోదయానికి ముందర ఉదయం అవుతాయని వారి దర్శనం. అలాగే నాగుల చవితికి, గరుడ పంచమికి, ఇలా ప్రతి పండగని వారు ఖగోళపరంగా దర్శనం చేసి మనకందరికీ అందించారు. చాలా ఆనందంగా ఉంటుంది. ఒక్కొక్కసారి వారు రామాయణం గురించి చెబుతూ బాలకాండలో 4 అన్నదమ్ములు పుట్టారు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. 4 పెరుగుతున్నారు. ఎలా పెరుగుతున్నారంటే భాద్రపద నక్షత్రంలాగా ఉన్నారు అన్నట్టు.
అని వాల్మీకి మహర్షి ఎప్పుడో చెప్పారు. ఈ రోజున మనం టెలిస్కోప్లో కనుక చూస్తే భాద్రపద 4 నక్షత్రాల గుంపు, 4 కూడా ఒకే రకమైన కాంతితో ఉంటాయట. ఈ నక్షత్రాలని సెగ్రిగేట్ చేసేటప్పుడు కాంతివంతమైనవి, కొంచెం తక్కువ కాంతివంతమైనవి, ఇంకొంచెం తక్కువ కాంతివంతమైనవి అని ఒక సెగ్రిగేషన్ చేస్తారు. అలాగా ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ స్టార్స్ ఆ 4 కూడా ఒకే రకమైన కాంతితో ఉంటాయి. ఎక్కడ వాల్మీకి మహర్షి, ఎక్కడ బాలకాండము, భాద్రపద నక్షత్రం ఎక్కడ అని అలా చూస్తే కలిగే ఆనందం భలే విచిత్రంగా ఉంటుంది. అలాగే ఒక పోలిక గురించి చెబుతూ గురుగారు కృష్ణదేవరాయలు ఒక పోలిక చెప్పాడు ఆముక్తమాల్యదలో. ఎవరిని? సుదర్శన చక్రాన్ని. అసలు ఎంత గమనికం అంటే, క్షీరసాగర మథనం అయింది, అమృతం లభించింది, స్వామి మోహిని అవతారంలో అమృతాన్ని ఇస్తున్నాడు, సమాచారం అందింది, సుదర్శన చక్రం వెళ్ళింది, ఆ రాహు శిరస్సును ఖండిస్తోంది. అది ఎలా ఉందిట అంటే, ఉడుకుతున్న అన్నం, కట్టెలు పొయ్య, అందులో జ్వాల, ఉడుకుతున్న అన్నం పొంగుతోందిట పైకి. ఈ రాహువు శిరస్సు ఎలా ఉందిట, ఆ నోట్లో నుంచేమో నొరగలు కక్కుతున్నట్టు, అమృతం నొరగలు, అడుగునేమో రక్తం ధారలట. ఇది ఆ పొయ్యిలాగా ఉందిట. ఆ జ్వాల ఏమో సుదర్శన జ్వాల అడుగున, పైనుంచినేమో అమృతం ఇది. అలా ఆ పోలికను మనం గనక గమనిస్తే వచ్చే ఆనందం గురించి కృష్ణదేవరాయలు కృష్ణమాచార్యులు గారు కృష్ణదేవరాయలు గారిని కూడా పరమ గురువు అని చెప్తారు. ఆముక్తమాల్యద అని చెప్తూ మనకి చాలా అప్రథలు ఉన్నట్టే కృష్ణదేవరాయలు రామకృష్ణ కవి ఒక కాలం వారు కాదు అని మన కృష్ణమాచార్యుల వారి నిర్ణయం. ఎప్పుడో ఒక సందర్భంలోనో 2 సందర్భాల్లోనో కలిసి ఉండొచ్చు తప్పితే అది కూడా ఆయన ఇంట్లో వాడు కాదు అని నిర్ణయం. తెనాలి రామకృష్ణ కవి కృష్ణదేవరాయలు అని. కృష్ణదేవరాయలు కూడా మహా యోగి పరమగురువుల్లో ఒకడు అని చెబుతూ ఇదిగో ఆముక్తమాల్యదనే వారి దీంట్లోనే గోదావైభవం. ఆ గోదావైభవంలో కూడా భాగవతం పద్యాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. భాగవతంలో 2-3 చోట్ల పోతనమాచ్యుడు పద్యం తెలుగుదే కానీ మొత్తం సంస్కృతం ఉంటుంది అందులో. అలాంటి సన్నివేశాలే మనకి గోదావైభవంలోనూ రాసలీలలోనూ కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా. అలాగే వారు ఏది చెబితే అది భాగవతం, ఏది మాట్లాడితే అదే వేదం. అలాగా వారి వాంగ్మయాన్ని తలుచుకుంటూ ఉంటాం. ఆ తలుచుకోవటంలో మనం ఆనందిస్తూ ఉంటాం. ఇదిగో ఇలాంటి పోలికలు మనకి కలిగిన రోజువారీ మనం చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం అంత పోల్చకపోయినా ఒకసారి ఆ స్థితికి వెళ్ళిపోయామే అన్న ఇది. అందుకనే వారు ప్రతిదాన్ని కూడా ఇలాగా ఉపమానం, కాళిదాసు గురించి చెబుతూ ఉపమా కాళిదాసస్య ఇలా పోల్చి చెబుతాడు ఆయన. ఎంత అందమైన పోలికలో ఆ ఉపమానాల్ని మనం మననం చేసుకుంటూ వీరు కృష్ణమాచార్యుల వారు ఒక కథలో చెప్తారు. సన్నివేశం ఏంటంటే, పిల్లలకి పేరు పెట్టే కార్యక్రమం అయ్యింది, అందరూ అక్షతలు వేశారు. ఆ సువర్ణాక్షతలు తుమ్మెదల్లాగా వచ్చాయి అంటారు. వెనక నుంచి వచ్చినవి తుమ్మెదల్లాగా వచ్చి వారి మీద పడ్డాయి అని చెప్తారు. అసలు ఆ కథలు కూడా అండి ఎంత సందేశం ఉంటుందంటే అందులో. నిజానికి ఒక డ్రగ్ గురించి ఒక కథ రాశారు. ఆ కథలో ఏంటంటే 2 స్నేహితులు మద్రాసు ఇంటర్వ్యూకి వెళ్తారు. ఒక ఆయన మామూలుగా ఉంటాడు, రెండో ఆయన తెల్లారుజామున 3 గంటలకు లేచి రుద్రాభిషేకం మొదలు పెడతాడు. ఈయన నిద్ర లేచేసరికి ఇంటి మధ్యలో పెద్ద గట్టిగా రుద్రాభిషేకం చేసుకున్నారు. పాపం ఇంట్లో వాళ్ళందరూ పక్కకు తప్పుకొని వాళ్ళు స్నానాలు పానాలు పక్కన చేసుకుంటుంటారు ఇబ్బంది పడుతూ. ఈయన రుద్రాభిషేకం అయ్యే వరకు ఆగి
రా నువ్వు రోజు చేస్తావా రుద్రాభిషేకం? లేదండి. మరి ఇవాళ ఎందుకు మొదలెట్టావు? ఇంటర్వ్యూ ఉంది కదండి. మరి వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు కదరా, మనకా వీళ్ళు పాపం ఆతిథ్యం ఇచ్చారు, ఉన్నంతలో వాళ్ళకి సౌకర్యం చేయాలి, లేదా కనీసం వాళ్ళు ఇబ్బంది పడకుండా అన్నా చూడాలి. నీలాంటి వాడికి హోమియోలో మందు ఉంది తెలుసా, బ్యూఫో అనుకుంటా, బ్యూఫోరానానో మందు ఉంది, దాని లక్షణాలన్నీ ఇలాగే ఉంటాయి అంటే ఆ డ్రగ్ మనకి చెప్పే దీంట్లో మనం ఇంకా తడుముకోక్కర్లేదన్నమాట. అంత ఇది చెబుతూ దాన్ని మళ్ళీ మనం ఎక్కడికన్నా వెళ్తే ఎలా ఉండాలి, నువ్వు ఈ ఒక్కరోజు చేయకపోతే ఏమన్నా అంటాడా పరమేశ్వరుడు? అండు కదా, వాళ్ళకి సౌకర్యంగా ఉండాలి, నీకు ఆతిథ్యం ఇస్తున్నారు కదా పాపం పిలిచి అని చెప్పి దాన్ని అలాగా ఆ కథలో దాన్ని పొదగటం. అలాగే ఇంకొక కథలో ఒక ఆయన వస్తాడు ఈయన దగ్గరికి, వారం రోజులు అవుతుంది, ప్రతిరోజు వేదాంత గోష్ఠి, 10-12 రాత్రి, విషయం ఏమి తేల్చడు. ఒక వారం రోజులు అయ్యాక గురువుగారు మందు కావాలని, ఓరి నాయన మందు అడగడానికి ఇన్ని రోజులు ఎందుకురా నాయన, మందు అడగచ్చు కదా అంటే, మీరు కార్యక్రమాల్లో ఉన్నారు, నేను మాకు 4 మంచి విషయాలు తెలుస్తాయి కదా అని మాట్లాడుతున్నాను, మారు మాట్లాడకుండా సల్ఫర్ 50 వేసేసానని. ఒక నెల రోజులకి మళ్ళీ వచ్చాట, గురువుగారు బాగుందండి చాలా ఆరోగ్యం, మా ఊళ్ళో రామాయణం పారాయణం మొదలుపెట్టాం, డిస్పెన్సరీ కూడా ఒకటి మీరు వచ్చి మొదలు పెట్టాలి, మందు పనిచేసిందా మంత్రం పనిచేసిందా అని అడుగుతానట. అలాగా కథలంటే ఆ కథలతో మనసుకి హత్తుకుపోతాయి విషయాలు. ఒక ఆయన చెప్తున్నాడు మొన్న, పరిస్థితి ఎలా ఉందిటంటే, అంటే అందరు తల్లిదండ్రులు కానీ కాదు కానీ కొందరు, ఒక కోతి తుఫాన్లో చిక్కుకుందిట, చాలా కష్టపడి ఈదిందిట, ఈదుకుంటూ వచ్చి ఒడ్డుకు చేరుకుందిట. అమ్మయ్య ఎట్లాగైతేనే ప్రాణం బతికి బట్టగట్టాం, పాపం ఆ చేప కూడా చాలా ఇబ్బంది పడుతుందని చీసి పక్కకు పెట్టిందిట. అంటే తల్లిదండ్రులు పిల్లలు, తల్లిదండ్రులు ఏమనుకుంటాం, మనం పడిన ఇబ్బందులు పిల్లలు పడకూడదు అనుకుంటాము, కానీ పరిస్థితి ఈ రోజున ఎలా ఉంది, వాళ్ళంతటి వాళ్ళకి నేర్పించాలి. అది కూడా అనంతాచార్యుల వారు వాళ్ళ 4 పిల్లలని అలాగే పెంచారు, తర్వాత ఆయన 4 పెంచారు, ఈయన 4000 మందినో ఇంకా ఎక్కువ మందినో పెంచుంటారు. అట్లాగా చెప్పారు ఈకే గారు ఒక చోట, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు అప్లికేషన్ పూర్తి చేయండి అని. నేను చెయ్యను అన్నారు. అదేమిటండి, నువ్వు చదువుకోవాలి కాబట్టి నీ అప్లికేషన్ నువ్వే పూర్తి చేసుకో, దానికి ఎంత అవుతుందో చెప్పు, నువ్వే తీసుకెళ్ళి కట్టు, పరీక్ష నువ్వే వారణాసి వెళ్ళి మెట్రికులేషన్ పరీక్ష రాసిరా. అలా నేర్చుకున్నాం మేము. అందుకని ఆయన వాటిల్లో చెప్పాలంటే, ఒక చిన్న దోసిటతో ఆయన నుంచి వచ్చిన విజ్ఞానాన్ని పట్టుకున్నామని చెప్తారు. అనంతాచార్యుల వారి దగ్గర నుంచి వచ్చిన విజ్ఞానాన్ని ఈయన దోసిటతో పట్టుకున్నారట. కాబట్టి పిల్లలకి వాళ్ళు యోధులుగా తయారవ్వాలి, ఏ సన్నివేశాన్ని అయినా సరే ఎదుర్కోగలగాలి. సన్నివేశం వస్తే డేలా పడిపోవటం ఈనాడు చాలా ఎక్కువైపోయింది. అందుకనే గురుదేవులు ఒకనొక సందర్భంలో చమత్కారంగా చెప్పారు, పిల్లలకి గెలవటం కాదురా నేర్పించాల్సింది, ఓడిపోవటం నేర్పించాలని. ఓడిపోయినప్పుడు ఎస్ ఏం పర్వాలేదు, కంగారేం లేదు, ఈ ఆట ఓడిపోతే ఇంకోటి గెలుస్తాం, నష్టమే ఉంది, ఈ పరీక్ష తప్పాం, ఏమి కంగారు లేదు, ఇదే మొత్తం కాదు కదా, ఇంకొన్ని మార్కులు ఎక్కువ సంపాదించుకుంటాం. ఈ రోజున పిల్లలు ఎలా ఉన్నారంటే, ఒక పిల్ల వచ్చింది శ్రీవాస వాళ్ళ దగ్గరికి ఏడుస్తూ, ఏమ్మా ఎన్ని మార్కులు వచ్చాయని, 90 మార్కులు వచ్చాయండి అని ఏడవటం, 90 వచ్చాయని ఏడుపుటారు. నువ్వు ఊరుకా అమ్మా, నేను అన్ని మార్కులు వస్తే నా అలాంటి వాళ్ళు 3 పాస్ అయిపోతారని చెప్పి 35 మార్కులు, అన్ని మార్కులు వస్తే 3 పాస్ అయిపోతాం. ఉంటే అలాగా, లేకపోతే ఇంకోలాగా కాదు. పిల్లలు ఎలా ఉండాలి, యోధుల్లాగా ఉండాలి, ఎలాంటి సన్నివేశమైనా సరే ఎదుర్కోగలగాలి.
ఎదుర్కొని పోరాడాలి. అందుకనే స్వామి ఏం చెప్పాడు? యుద్ధం చెయ్యి, యుద్ధం చెయ్యి, యుద్ధం చెయ్యి. భగవద్గీత మొత్తం అదే చెప్పాడు. ఆశ్చర్యకరంగా కృష్ణమాచార్యుల వారు భగవద్గీతనే 3 రకాలుగా ఇచ్చారు. ఒకటి శంఖారావం, ఇంకోటి మందరగీత, ఇంకోటి స్క్రిప్చర్ ఆఫ్ మందరా స్క్రిప్చర్. 3 రకాలుగాను భగవద్గీతని వారు, అది కూడా మందరా స్క్రిప్చర్ రావడం కూడా చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశం. ఒకళ్ళకి అప్పచెప్పారట ఆయన, అప్పచెప్పారు, బహుశా వారే అడిగారు, నేను తెలుగు ఇంగ్లీష్లోకి అనువాదం చేస్తానండి మందరగీతని అని. సరే చూడమన్నారట. ఈయన ఊరు వెళ్ళొచ్చాక వద్దులే నేనే చేస్తానని చెప్పి దాన్ని కూడా వారే మొత్తం ఒకే భగవద్గీతని శంఖారావంగాను, మందరగీతగాను, మందర స్క్రిప్చర్ గాను వారు మనందరికీ అందించారు. మందరజాలం అంటే ఇంద్రజాలం తెలుసు, మహేంద్రజాలం తెలుసు, వీటన్నిటికీ మించినది ఈ మందరజాలం. ఈ రోజున కావలసింది ఇది. ఒక ఆయనకు చమత్కరించాడులేండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎదుర్కోవాలంటే న్యాచురల్ ఇంటెలిజెన్స్ను, కాస్మిక్ ఇంటెలిజెన్స్ కావాలి అనేసి. ఎందుకంటే పరిస్థితి అంతా భయంకరంగా ఉంది, భయపడే విధంగా ఉంది ఈనాడు. కాబట్టి ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్ కావాలి, న్యాచురల్ ఇంటెలిజెన్స్ కావాలి, మాస్టర్ గారికి బాగా ఇష్టమైన కామన్ సెన్స్ కావాలి. కామన్ సెన్స్ని గురించే బ్లావెట్స్కి మాతో ఒక చోట చమత్కరించింది. కామన్ సెన్స్ అంటే ఏంటంటే కామన్గా ఉండనిది, అది రేర్గా ఉపయోగిస్తారు కాబట్టి దాన్ని కామన్ సెన్స్ అన్నారు. కాబట్టి ఆ కామన్ సెన్స్ అనేది ఇంగిత జ్ఞానం, దాంతోపాటు ఇదిగో వాళ్ళందరూ ప్రసాదించిన ఆ వాంగ్మయాన్ని నిత్యం స్మరించుకుంటూ ఉంటాం. వాంగ్మయాన్ని స్మరించుకోవడంతో పాటు వారి జీవితంలోని సన్నివేశాలను కూడా స్మరించుకుంటూ ఉంటాం. ప్రతి సన్నివేశము ఒక పెద్ద సందేశమే. ఏ సన్నివేశమైనా కానీ, చిన్న సన్నివేశమైనా కానీ. సీతారామరాజుల వారి గురించి చెప్తూ, నాన్న సీతారామరాజుల వారు పొద్దున్నే స్నానంకి వెళ్ళే ముందర బాత్రూమ్కి వెళ్ళొచ్చాక సబ్బుతో చేయి కడుక్కునేవారు. చెప్పులు 2 రకాల చెప్పులు ఉండేవి, బాత్రూమ్ దగ్గర చెప్పులు, బయట చెప్పులు అని. సామాన్యమైన విషయమే, కానీ అందులో కూడా ఒక దివ్యత్వం ఉండేది. సబ్బుతో చేతులు కడుక్కోవటం, ఆ చెప్పులు మార్చుకొని తువాలుతో తుడుచుకోవటం, అలా ప్రతి సన్నివేశము కూడా మనకి పెద్ద సందేశమే. వారు నిరంతరం భగవదానుభవంలో అలా మునిగి ఉండటం, వారే భగవంతుడు కాబట్టి ఆ అనుభవాన్ని మనందరికీ కూడా నిత్యం ప్రసరింపజేస్తూ ఉండటం. ఒక సన్నివేశంలో ఇట్లా చెప్పారట వారు, సీతారామచంద్రుల వారు, నిరంతరం భగవద్ అనుభవంలోనే మునిగి ఉంటాడు, భౌతికమైన స్పృహ ఉండదు అని ఏదో చెప్పారు. మానవులం పరీక్షిద్దాం అనుకున్నట్టుగా అనుకుని పొద్దున్నే ఆయనకి తలస్నానం చేయిస్తున్నారు సీతారామచంద్రుల వారికి. కుంకుడు రసం, వేడి నీళ్ళు ఒక గంగాళం, చన్నీళ్ళు ఒక గంగాళం, కుంకుడు రసంతో తలంతా రుద్దారు. పాడాలు చేసే నీళ్ళు ఇవ్వాలి. ఈ పరీక్షిద్దాం అనుకున్న ఆయన వేడి వేడి ముసళ్ళు నీళ్ళు ఇచ్చారట. పోసుకున్నారు, అంతా తల రుద్దుకున్నారు, మామూలుగా ఉన్నారు, అంతా అయిపోయింది. ఇచ్చే క్షణం వరకు బాగానే ఉంది ఆయన మనస్థితి. ఎప్పుడైతే ఆయన సామాన్యంగా తల రుద్దేసుకుని బొట్టు పెట్టుకుని అనుష్ఠానం మొదలెట్టేసుకున్నారు, ఇంకా అక్కడి నుంచి లోపల మొదలైంది పశ్చాత్తాపం. అనుష్ఠానం అయ్యాక ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ, స్వామి మన్నించండి, క్షమించండి, నేను ఇట్లా పరీక్షిద్దాం అనుకున్నాను, ఏం పర్లేదయ్యా, నాకేం అవ్వలేదు కదా. ఏం అవ్వలేదండి దేవుడి దయ వల్ల, కానీ నేను పరీక్షించాలనుకోవటం తప్పు కదా అని ఆయన పాదాల మీద పడి క్షమించమని. అంటే మన మానవ స్థితి అలా ఉంటుంది. ఆయన్ని పరీక్షిద్దాం అని చెప్తారు, కానీ ఆయన అట్లా ఉంటారా అనే సందేహాలు వస్తూ ఉంటాయన్నమాట. దానికి ఆయన ఎక్కడికక్కడ సమాధానాలు చెబుతూ, ఒకసారి ఆయన భిక్ష చేస్తూ అందరికీ ప్రసాదం ఇచ్చేవారు. ప్రతిరోజు నెయ్యి కమ్మగా ఉండే ప్రసాదం ఆ రోజు విపరీతమైన చేదుగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ చేదు అర్థం కాలేదుట.
చూశారు చింతపండు పులుసు బదులు కుంకుడు పులుసు వచ్చేసింది. పప్పుచారులో చింతపండు పులుసు పోయాల్సింది, ఆ తల్లి కుంకుడు పులుసు వచ్చేసింది. అందుకని వారు తినేశారు. చాలా బాగుందని 2 సార్లు కలుపుకుని తిన్నారు. అంటే ప్రేమతో పెట్టేసరికి అది కుంకుడు పులుసా పప్పుచారా అసలు సంబంధం లేదు. వారి ప్రేమ ఒక్కటే వారి దృష్టిలో ఉంటుంది. ఒక సన్నివేశంలో అలాగే వారు చాలా సున్నితంగా తినేవారట సీతారామచంద్రుల వారు. అంటే 5:30 కల్లా భోజనం అయిపోవాలి, అన్నంలో బెడ్డలు ఏవి ఉండకూడదు, చక్కగా ఉడికి ఉండాలి, 2 కూరలు ఏవో ఉండాలి. వారికి నియమంగా ఉండేది. ఒకళ్ళ ఇంటికి వెళ్ళారట సీతారామచంద్రుల వారు, లక్ష్మణ దాసు గారు, ఇంకొక 5-6. అక్కడ పరిస్థితి ఏంటంటే 90 ఏళ్ళు ఆయనకి, 85 ఏళ్ళు ఆవిడికి. వంట మధ్యలో ఉంది. వీళ్ళకేమో పరిస్థితి అర్థమవుతుంది, వీళ్ళు ఏం చేయలేరు. చూస్తున్నారు, ఈరోజు గురువుగారు ఉపవాసమే, వడ్డిచ్చారు, అన్నం సగం ఉడికి ఉడకల, రాళ్ళు, కూర పరిస్థితి అలాగే ఉంది, ఒక దాంట్లో ఉప్పు లేదు, ఒక దాంట్లో ఉప్పు ఎక్కువ, అలా ఉంది వీళ్ళు తినేటప్పుడు. ఆయనకి ఇంకొంచెం పెట్టమ్మా అంటాం, ఇంకొంచెం పెట్టమ్మా అని ఎక్కువసార్లు పెట్టించుకుని తిన్నారట. బయటకు వచ్చాక అడిగారట, స్వామి ఈరోజు మీరు ఉపవాసం ఉంటారనుకున్నాం, ఆ వంట పరిస్థితి చూసి అంటే, అయ్యో అదేంట్రా, వారు ప్రేమతో పెట్టారు, నేను తీసుకున్నాను, తిన్న పదార్థం మాకేం సంబంధం ఏం లేదు. అలాగే వాళ్ళందరూ ప్రేమమూర్తులు, నామకీర్తులు, ప్రేమమూర్తి నామకీర్తి. వారికి కావాల్సిందేమైందా ఉంది అంటే మనం బాగుపడటం మాత్రమే. అదొక్కటే మన వంతుగా మనం చేయగలిగింది, చేయవలసింది. వాళ్ళు ఇంత శ్రమ పడుతున్నది దానికోసమే. వారు బాధపడుతూ ఉంటారు. సీతారామచంద్రుల వారు అయితే లేఖల్లో వారు పొందే స్థితి నాకు తెలుస్తూ ఉంటుంది. వారంతటా వారు నా దగ్గరకు వస్తే కానీ నేనేం చేయలేని పరిస్థితి అని చెప్తూ, అంటే వారు ఉదాహరణ చెప్పలేదు కానీ గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు తాగవలసింది మాత్రం గుర్రమే. అంటే సాధన చేయవలసింది, ఉన్నతి పొందవలసింది మనమే. వారు దానికి ఏం చేయగలుగుతారు? సహాయం చేయగలుగుతారు, అన్నీ సమకూర్చగలుగుతారు. ఇదిగో ఇటువంటి వాంగ్మయాన్ని కానీ రకరకాలైన పరికరాలన్నీ మనకిస్తారు. దాన్ని మనం ఉపయోగించుకోవటం, ఆ ఫలాన్ని మనం ఆస్వాదించటం. భాగవత ఫలం ఎలాంటి ఫలం అంటే అది లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబనై వెలయన్ భాగవతాక్ష కలపదరువిన్ సద్విజశ్రేయమై. లలిత స్కంధము, దాని స్కంధాలు చాలా లలితంగా ఉన్నాయి, 12 స్కంధాలును. కృష్ణమూలము, దాని వేర్లు నల్లగా ఉన్నాయట, మామూలు అర్థం అయితే మొత్తానికి మూలం ఆ కృష్ణుడు. సుఖాలాపాభిరామంబు, ఆ కొమ్మ చక్కగా చిలక పలుకులు వినిపిస్తూ ఉన్నాయి. ఆ చిలక పలుకుల గురించి చెబుతూ గజేంద్ర మోక్షంలోనే ఆ సరస్సు దగ్గరట ఈ అన్ని రకాల పక్షులు, నీటి పక్షులు, మామూలు పక్షులు అన్నీ కలిస్తే వాటి శబ్దం భూనభోంతరాలలో ప్రతిధ్వనిస్తుందట, అంత శబ్దం వస్తుందట. అలాగే ఆ ఏనుగులు వెళుతుంటే పర్వతాలని బంతుల్లాగా ఆడుకుంటాయిట అవి, అంత మహాపరిమాణంతో ఉంటాయట. సుఖాలాపాభిరామ మంజులత శోభితమున్, అందమైన లతలు కలిగి ఉందిట. సువర్ణ సుమన సుజ్ఞేయమన్, మంచి మనసు కలిగిన సజ్జనులకి ఆనందం కలిగిస్తుందిట. సుందరోజ్వల వృత్తంబు, మంచి వృత్తాలు కలిగి ఉందిట. వృత్తాలంటే ఛందస్సు, ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలము, మత్తేభము. మనకి గజేంద్ర మోక్షంలో ఎక్కువగా మత్తేభము, శార్దూలము ఇవి కనిపిస్తాయి. అంటే ఆ పద్యం ఎన్నుకోవటం, ఆ పద్యం ఏ వృత్తంలో రావటం, అది కూడా ఒక ఆనందం కలిగించేలాగా ఉంటుంది. సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు, ఎంత ఫలం అంటే అది ఇంత ఫలం.
విమల వ్యాసాలవాలంబునై, వ్యాసునికి ఆలవాలమైంది. విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాక్ష కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై. సద్విజులందరికీ శ్రేయస్సు కలిగించటానికి ఈ ఉర్వి మీద అవతరించిన భాగవత ఫలాన్ని ఆస్వాదించాలి, ఆనందించాలి, అందులో మొలకలు వేయాలి, మునిగిపోవాలి. మునిగితే ఏమవుతుందండి అంటే, ఒక ఆయన ఇట్లాగే చమత్కరించారు. భాగవతం చదివితే ఏమవుతుందంటే భాగవతం భాగవతం బాగవుతాం, బాగవుతా ఉంటాం మనందరం కూడా. అలాగా ఆ భాగవత మూర్తులందరికీ కూడా నమస్కరించుకుంటూ ఆస్వాదించే పాత్రత, అర్హత మనందరికీ వారే ప్రసాదిస్తారని, అలా మనందరం ఆ ఆనందామృతంలో మునకలు వేస్తూ మనకి రెండూ ఉండాలి. ఇదం బ్రాహ్మం, ఇదం క్షాత్రం. ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక పక్క దీన్ని ఆనందిస్తూ ఉండాలి, రెండో పక్క భౌతికంగా ఏం జరుగుతున్నాయి పరిస్థితులు, వాటికి మనం ఏం చేయాలి, ఎలా తయారు కావాలి, దానికి ఎలా ముందుకు వెళ్ళాలి అన్నదానికి ఆ రెండు సమన్వయం చేసుకుంటూ బ్రాహ్మణాన్ని క్షాత్రాన్ని రెండిటిని సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్ళేటట్టుగా వారు అనుగ్రహిస్తారని ప్రార్థిస్తూ, క్షాత్రం గురించి ఒక చిన్న సంఘటన చెప్పి పూర్తి చేస్తాను. నేను రామాయణం పారాయణ చేసుకుంటున్నారట అనంత పెద్ద నాన్న, బుజ్జి పెద్ద నాన్న, నాన్న, ఉన్నయ్య శాస్త్రి గారు అందరూ. 10:30 అయింది సమయం. పెందుర్తిలో చెనమోషెడివాడలో ఇంట్లో ఒక అరగంట అయ్యేసరికి అక్కడికి ఒక విరామం ఇచ్చి బయటకు వచ్చారట. బయటకు వస్తే కోలాహలంగా ఉంది. ఒక నిమిషానికి విషయం అర్థమైంది. ఏమిటంటే బందిపోటులు దాడి చేశారు. వెంటనే వీళ్ళు నలుగురు బయట ఉన్నారు. ఆ ఉన్న ఇంటికి తాళం బిగించి చేతికి అందిన వస్తువును పట్టుకొని బయలుదేరారు అరుచుకుంటూ. సరిగ్గా వీళ్ళు వెళ్ళేసరికి సన్నివేశం ఎలా ఉందంటే, ఆయన పేరు సివివి మూర్తి గారు అనుకుంటా, సివి రమణ గారు, వాళ్ళ తండ్రి గారి మీదకి ఆ బందిపోటు వాళ్ళు ఇలా ఎత్తి కొట్టబోతున్నారు దెబ్బ. వీళ్ళు ప్రవేశించారు, వీళ్ళ వైపుకి తిరిగారు. ఇక ద్వంద్వ యుద్ధం మొదలైంది. కర్రలతోనూ గుద్దులతోనూ వీళ్ళు అరుచుకుంటూ వీళ్ళు వాళ్ళని కొట్టారు, వాళ్ళు వీళ్ళని కొట్టారు. కాసేపటికి వాళ్ళు పారిపోయారు బందిపోటు దొంగలు. వీళ్ళకి దెబ్బలు తగిలాయి, వేడి నీళ్ళ కాపు కాచారు. ఆ మర్నాడు పట్టుకున్నారట వాళ్ళు. పట్టుకున్నాక వాళ్ళు చెప్పారట, 100 మంది వస్తున్నారు అనుకున్నామండి, మేము నలుగురు అనుకోలేదు, నలుగురు వస్తున్నారు అనుకోలేదు మా మీదకి. వాళ్ళు ఉన్నది 15 మంది 20 మంది ఉన్నారు, కానీ ఈ నలుగురే కాదు కాబట్టి, ఆ వెనకాల ఎదుగో అందరూ ఉన్నారు కాబట్టి 100 మంది వచ్చినట్టుగా అనిపించిందండి మాకు, అందుకని మేము పారిపోయాం. కాబట్టి ఆ క్షాత్రం కూడా మనకి కావాలి. ఈ భాగవతం రెండు మనం సమన్వయపరుచుకుంటూ సన్నివేశాన్ని ఎదుర్కొనేటట్టుగా వారు మనందరినీ సిద్ధం చేయుదురుగాక. వారి సంఘటనలు, వారి సన్నివేశాలు, జీవితాల్లోని సన్నివేశాలన్నీ తలుచుకుంటూ మనం ముందరికి వెళ్ళదుముగాక. వారి వెలుగు మనల్ని ముందరికి నడుపుతుందిగాక అని ప్రార్థిస్తూ, స్వస్తి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.